తలుపు తీసుందేంటి? సీను, సీను, సీను ఎక్కడున్నావు నువ్వు? సీను, 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 ఎక్కడున్నావు సీను? నేహా, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. చూడు, నువ్వు హెల్ప్ చేయకపోతే ఆ హంతకుడిని మేము ఎలా పట్టుకుంటాం? హంతకుడు దొరికితే మాత్రం నా సీను తిరిగి వస్తాడా? ఒక విషయం చెప్పు, సీనుకి ఎవరితోనైనా గొడవలు గానీ శత్రుత్వం గానీ ఉందా? సీనుకి ఎవరితోనూ శత్రుత్వం లేదు మనీషా గారు. తనొక రైటర్, టీవీ సీరియల్స్ కి రాస్తుండేవాడు. అలాంటి వాడికి ఎవరితో గొడవలుంటాయి చెప్పు? సీను చాలా మంచివాడు, కానీ రోజు సీను ఇలా. చూడండి మేడం, ఈ లెటర్లో రాసున్న మాటలకు అర్థం ఏమిటో మీకేమైనా తెలుసా? అసలేమిటిదంతా మీరేమైనా చెప్పగలరా? నాకంతా అయోమయంగా ఉంది. నాకేం తెలీదు, నాకేం తెలీదు. సార్, ఇందులో రాసిన రైటింగ్ చూసారా? చాలా విచిత్రంగా ఉంది. ఇల్లంతా చిందరమందర చేశాడన్న మాటే కానీ హంతకుడు ఒక్క ఆధారాన్ని కూడా వదిలిపెట్టలేదు. చాలా కేర్ తీసుకున్నాడు. ఈ హ్యాండ్ రైటింగ్ ద్వారా ఆ హంతకుడు ఎవరో కనిపెట్టడం చాలా కష్టం. ఏ హ్యాండ్ రైటింగ్ అర్థం కావట్లేదా? నువ్వు ఇలాంటి విషయాల్లో ఎక్స్పర్ట్ అనుకున్నావే. పైగా ఈ రైటింగ్ కూడా విచిత్రంగా ఉంది. ఇలాంటి రైటింగ్ మీరు ఎప్పుడు చూసుండరు కదా? ఏంటి ఇంత దారుణమైన హ్యాండ్ రైటింగ్ పిల్లలు కూడా రాయరు. అయితే ఇందులో ప్రాబ్లం ఏంటి? సార్, మొదటి విషయం ఏంటంటే ఆ హంతకుడు తన పేరు ఈ లెటర్లో రాయలేదు కదా. అంటే హంతకుడికి సంబంధించి క్లూస్ కానీ ఫింగర్ ప్రింట్స్ కానీ లేవు. ఇప్పుడు ఈ నోట్ కూడా లెఫ్ట్ హ్యాండ్తో రాశాడు. సార్, ఆ హంతకుడిని పట్టుకోవడం చాలా కష్టం. ఇంకేం మాట్లాడుతూ? సార్, నేను ఇప్పుడే ఒక విషయం కనుక్కున్నాను. 3 నెలల క్రితం ఇలాంటి కేసే ఒకటి ఢిల్లీలో జరిగిందట. పునీత్ అనే ఒక వ్యక్తి మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళగానే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్,
మీకోసం ఎవరో గిఫ్ట్ పంపించారు సార్. నా కోసమా? ఇదేమై ఉంటుంది? తెలీదు సార్. అవును, ఇంతకీ దీన్ని ఎవరు పంపించారు? తెలీదు సార్. మార్నింగ్ నుండి నా టేబుల్ పైనే ఉంది. ఎవరైనా పార్టీకి ఇన్వైట్ చేయడానికి పంపించారేమో. పార్టీ కోసం అయినా అయి ఉండొచ్చు. చూద్దాం, ఓపెన్ చేసి ఏముంటుందో. అంటే ఈ 2 హత్య కేసుల్లో హత్య చేసిన వాడు ముందుగా ఓ లెటర్ను పంపించి ఆ తర్వాత హత్య చేశాడు. హంతకుడు ఇలా ఎందుకు చేస్తున్నట్టు? జోసఫ్, ఈ లెటర్ను స్కాన్ చేసి రెండింటిని స్క్రీన్ మీద ప్లే చేయి. సార్, ఒక దాని మీద బేతాళ్ అని మరొక దాని మీద మొగాంబో అని ఉంది సార్. బేతాల్ ఇంకా మొగాంబో రెండింటికి చావుతో సంబంధం ఉంది సార్. ఒక టీవీ సీరియల్లో అలాగే సినిమాలో కూడా. సార్, ఒకవేళ ఇదంతా చేస్తుంది యాక్టరా? నో, నాకు తెలిసి ఈ 2 హత్యలు ప్రతీకారంతో చేసుంటారు. ఢిల్లీలో మరియు హైదరాబాద్ లో వరుసగా జరుగుతున్న హత్యలు చేస్తున్నది ఒక వ్యక్తి అని సిఐడి వాళ్ళు భావిస్తున్నారు. ప్రతీకారం తీర్చుకోవడానికి ఆ వ్యక్తి ఇలా హత్యలు చేస్తున్నాడని సిఐడి వాళ్ళు అంటున్నారు. ఈ హత్యలు జరిగిన ప్రతి చోట వాళ్ళకి విచిత్రమైన లెటర్స్ లభించాయి. సరిగ్గా హత్య జరిగే కొన్ని క్షణాల ముందు హంతకుడు ఈ లెటర్స్ పంపిస్తున్నాడు. కానీ ఈ లెటర్స్ ద్వారా ఇప్పటి వరకు సిఐడి వాళ్ళకి ఎటువంటి ఆధారాలు లభించలేదు. త్వరలోనే హంతకుడిని పట్టిస్తారు. హలో హలో, నేను ఏసీపీ గారితో ఒకసారి మాట్లాడాలి. సార్, ఫోన్ మీకే. హలో, ఏసీపీ ప్రద్యుమన్ హియర్. సార్, ఈ మర్డర్స్ గురించి నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలి. నేను స్పైడర్ గెటప్ లో వెళ్ళాను. వాట్? ఏంటి మీరు అనేది? స్పైడర్ గెటప్ సార్. అవునా? సార్, నేను మిమ్మల్ని కలిస్తే గానీ ఏ విషయాలు చెప్పలేను. ప్లీజ్ సార్, మీరు మా ఇంటికి రండి ఒకసారి. మా ఇంటి అడ్రస్ 23 సుభాష్ రెన్, అందరి వెస్ట్. ఓకే, మేము వచ్చేస్తాం, మీరు కంగారు పడకండి. సార్, మీరు తొందరగా వచ్చేయండి ప్లీజ్. తన వల్లనే చిక్కుకుంటుందా? ఎవరు? ఎవరది? ఎవరు? 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 ఎవరది? ఎవరక్కడ? ఎవరు? ఎవరు నువ్వు? ఎవరు? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎవరు? వద్దు, వద్దు, నన్ను వదిలే ప్లీజ్, నన్ను వదిలే. నీకేం కావాలన్నా తీసుకో, నన్ను మాత్రం ఏం చేయకు ప్లీజ్, నన్ను వదిలే. వద్దు, వద్దు.
చూడండి మేడం, మీరేం కంగారు పడొద్దు. వీఆర్ ఫ్రమ్ సిఐడి, మీరేం వరీ కావద్దు. ఇదిగో చూడండి, కామ్ డౌన్. మీరేం భయపడకండి. మీకేం కాదు. అసలు ఏం జరిగిందో చెప్పండి. కామ్ డౌన్. అసలు ఏం జరిగింది? వాడు ఇక్కడే ఉన్నాడు, ఇటే వెళ్ళాడు, వాడు నన్ను చంపేస్తాడు. ఇక్కడే ఉన్నాడు, నన్ను చంపేస్తాడు. చూడండి, ఇక్కడ ఎవరు లేరు. మీరేం భయపడకండి. ముందు మీరు కంగారు పడకుండా అసలు ఏం జరిగిందో చెప్పండి. మిమ్మల్ని చంపడానికి వచ్చింది ఎవరు? చెప్పండి. ఎవరు వచ్చింది? నాకు తెలీదు. వాడెవడో నాకు అస్సలు తెలీదు. కానీ వాడు తల నుంచి కాళ్ళ దాకా నల్లటి బట్టలు వేసుకొని వచ్చాడు. వాడు ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది మీకేమైనా తెలుసా? సార్, 3 సంవత్సరాల క్రితం ఒక పార్టీ జరిగింది. అక్కడికి నేను కూడా వెళ్ళాను. అక్కడ వచ్చిన వాళ్ళంతా విచిత్రమైన డ్రెస్సులు వేసుకున్నారు. ఎందుకంటే అది ఒక ఫ్యాన్సీ డ్రెస్ పార్టీ. సడన్ గా అక్కడికి ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి గుండెలకి కత్తి గుచ్చుకొని ఉంది. ఆమెను చూస్తూ మేమంతా తను చాలా బాగా నటిస్తుంది అని అనుకున్నాం. కానీ అది యాక్టింగ్ కాదు సార్. తనని నిజంగానే ఎవరో పొడి చేశారు. ఆ అమ్మాయి ఆ పార్టీలోనే చనిపోయింది సార్. అదంతా చూసి మేము చాలా షాక్ అయ్యాం. ఢిల్లీలో చనిపోయిన పునీత్, నిన్న చనిపోయిన ఆ సీను, వాళ్ళిద్దరూ ఆ పార్టీకి వచ్చారు. పునీత్ భూతం గెటప్లో ఉన్నాడు. ఇంకా సీను కూడా బేతాళుడి గెటప్ ధరించాడు. హత్యకు గురైందే ఆ అమ్మాయి ఎవరు? తన గురించి నీకేమైనా తెలుసా? సార్, ఆవిడెక్కడి నుంచి వచ్చిందో ఎవరికి తెలియదు సార్. ఆమె ఎవరితో కలిసి వచ్చిందో అది కూడా ఎవరికి తెలియదు సార్. అచ్చా, మరైతే ఆ హత్య ఎవరు చేశారేంటో అప్పుడు తెలిసిందా? లేదు, ఆ పార్టీలో మమ్మీ గెటప్లో వచ్చిన వ్యక్తి ఆ హత్య చేశాడని పోలీసులు అనుకున్నారు. కానీ అతను ఎవరో ఏంటో ఎవరికీ తెలీదు. హంతకుడు తప్పించుకున్నాడు. అభిజిత్, ఆ కేసుని ఏ పోలీస్ ఆఫీసర్ టేకప్ చేశాడో తెలుసుకో. ఆ కేసులో అసలేం జరిగిందో తెలిసిపోతుంది. సార్, గతంలో జరిగిన ఆ పార్టీలో ఏం జరిగిందేంటో దాని ఫైల్ దొరికింది. ఈ ఫైల్ ప్రకారం అప్పటి ఇన్వెస్టిగేషన్లో అతను మమ్మీ గెటప్లో ఉన్నాడు. అతనే ఈ హత్య చేశాడు. ఇక మర్డర్ జరిగిన ఆ ప్లేస్లో ఉన్న ఒక బాత్రూంలో బ్యాండేజెస్ దొరికాయి సార్. వాటికి రక్తం మరకలు అంటుకుని ఉన్నాయని ఈ ఫైల్లో మెన్షన్ చేసింది. ప్రణీతో పని చెయ్యి. వెళ్ళి ఆ ఎవిడెన్స్ బాక్స్ ను చెక్ చెయ్యి. అందులో బ్యాండేజ్ ఉందో లేదో చూడు. ఒకవేళ ఉంటే దాన్ని వెంటనే ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించు. ఎస్ సార్. సార్, ఇక్కడ మరో విషయం ఏంటంటే ఆ పార్టీకి వచ్చి సాక్షులుగా మారిన వారికి మమ్మీ గెటప్లో వచ్చిన వాడు ఎవరో తెలిసే ఉండాలి. ఇక ఆ సాక్షుల్లో ఇద్దరిని మర్డర్ చేశారు. ఒకరేమో పుని, రెండో వాడు సీను, ఇక మూడో సాక్షి మల్లిక. కానీ సార్, 3 సంవత్సరాల తర్వాత ఈ హత్యలు జరగడం ఏంటి? ఇప్పటి వరకు ఎందుకు ఆగినట్టు? నీకొచ్చిన డౌట్ కరెక్టే జోసఫ్. మనం ఓ పని చేద్దాం. ఆ పార్టీకి వెళ్ళిన వాళ్ళలో ఎంతమంది బ్రతుకున్నారో వాళ్ళందరికీ ప్రొటెక్షన్ ఇద్దాం. ఎవరెవరు ఉన్నారు? సార్, మల్లిక, గౌతమ్ అండ్ అంజనా. ఓకే, నేను గౌతమ్ ఇంటికి వెళ్తాను. అభిజిత్, నువ్వు మల్లిక ఇంటికి వెళ్ళు. ఎస్ సార్. జోసఫ్, నువ్వు మనీషా అంజనా ఇంటికి వెళ్ళండి. నిన్ను పాము కాటేస్తుంది.
తలుపు తీయండి. ఏం చేస్తున్నారు? డోర్ ఓపెన్ చేయండి. పాయిజన్. సరే చూడండి, ఈ లెటర్లో రాసిన దాన్ని బట్టి చూస్తే ఈ అమ్మాయిని పాము కాటేసిందనమాట. కాటేసి ఎంతోసేపు అయి ఉండదు, హాస్పిటల్ తీసుకెళ్దాం. సార్ ఇదిగో పాము కాటేసిన గుర్తుంది. ఏంటి, ఫ్లాట్లో పామా? అసలు ఇక్కడికి పాము ఎలా వచ్చి ఉంటుంది? నాకు తెలిసి ఎవరో వదిలేసి వెళ్ళుంటారు. దానంతటా అది ఇక్కడికి వచ్చే అవకాశం లేదు. సార్, ఇంట్లో మేమంతా వెతగ్గా ఈ క్యాసెట్ దొరికింది సార్. జోసెఫ్, స్టాప్ ఇట్. హత్య జరిగిన తర్వాత అక్కడ బాత్రూంలో దొరికిన బ్యాండేజ్లను బట్టి చూస్తే అవే పట్టీలు. హత్య చేశాక హంతకుడు మమ్మీలా మారకుండా వేరే రూపంలోకి మారిపోయాడు. అంటే అదే పార్టీలో తిరుగుతున్నాడనమాట. అవును, ఆ పార్టీలోనే తిరుగుతున్నాడు, కానీ ఎవరికీ తెలియకుండా. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం, ఆ పార్టీలో అలా తిరిగిన వ్యక్తి ఎవరా అని. ఆ వ్యక్తి పార్టీలో ముందు నుంచి లేడు. అంటే ఆ హత్య జరిగిన తర్వాత వచ్చిన వ్యక్తి అన్నమాట. కరెక్ట్. జోసెఫ్, ప్లే చేయి. వన్ మినిట్ జోసెఫ్, స్టాప్. ఓసారి రివైండ్ చేయి. ఇప్పుడు ప్లే చేయి. ఈ వ్యక్తి హత్య జరిగి మమ్మీ మాయమైన తర్వాత ఇక్కడికి వచ్చాడు. సార్, ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఎలుగుబంటి ఆకారం కనిపిస్తోంది. లేదు. మరోసారి రివైండ్ చేయి, చూద్దాం. నువ్వు అన్నది నిజమే సార్. ఇలా చూడండి, ఈ మాస్క్ వేసుకుంది కదా, ఈవిడ కూడా లేదు సార్. సార్ ఇదిగో ఆ అమ్మాయి కూడా లేదు సార్. హత్య జరిగిన తర్వాతే వచ్చింది. సార్, వీళ్ళందరూ కూడా హత్య జరిగిన తర్వాత వచ్చారు. జోసెఫ్, పాజ్ చేయి. ఒక్క విషయం మీరంతా అబ్జర్వ్ చేశారా? ఈ నలుగురు వ్యక్తులు కూడా మమ్మీ హైట్కి సరిగ్గా సరిపోతారు. ఈ నలుగురు వ్యక్తుల వివరాలు కావాలి. ఇంకో విషయం, ఎవరైతే ఈ వీడియో షూటింగ్ చేశారో అతన్ని కూడా పిలిపించండి. అతనెందుకు సార్? మన దగ్గర ఈ టేప్ ఎలాగో ఉంది కదా. మనీషా, మనం ఇంతవరకు చూసింది కేవలం షూట్ చేసింది మాత్రమే. ఆ వీడియో షూటింగ్ చేసిన వ్యక్తి చాలా విషయాలు చూసుండొచ్చు. అవును సార్, చూశాను. ఆ పార్టీలో అందరూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, ఆ ప్లే అవుతున్న మ్యూజిక్ అనుగుణంగా. కానీ ఆ చనిపోయిన అమ్మాయి మాత్రం వెళ్ళి ఓ మూలన కూర్చొని ఉంది. అంటే నువ్వు చెప్పేది ఆ అమ్మాయి పార్టీలో ముందు నుంచే ఉందంటావు? అవును సార్. తను ఒంటరిగానే ఉందా లేక లేదు సార్, ఆ అమ్మాయి ఒంటరిగా లేదు. ఎవరో అబ్బాయితో మాట్లాడుతూ ఉంది. ఓ, ఎవరతను? నీకేమైనా తెలుసా? లేదు సార్, ఆ అబ్బాయి కింద నుంచి పైదాకా ఏదో మాస్క్ తో కప్పేసుకుని ఉన్నాడు. అంటే నువ్వు అనేది మమ్మీలా ఉన్నాడే? అవును సార్, అతనే. అంటే దీని అర్థం ఆ అమ్మాయి చనిపోవడానికి ముందు ఆ మమ్మీతో మాట్లాడిందనమాట. తర్వాత కొంచెం సేపటి తర్వాత నేను చూస్తే వాళ్లలో వాళ్లే ఎందుకో గొడవ పడుతున్నారు సార్. నేను వాళ్ళిద్దరి వీడియో తీయాలని వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, కానీ వాళ్ళిద్దరూ అందుకు ఇష్టపడలేదు. అలా గొడవ పడుతూ కొంచెం సేపటి తర్వాత పార్టీ నుంచి మాయమైపోయారు. కానీ మళ్ళీ ఎప్పుడైతే ఆ అమ్మాయి పార్టీలోకి వచ్చిందో ఒంటరిగానే వచ్చింది, కానీ గుండెల్లో కత్తి దిగబడి ఉంది. నువ్వన్నట్టు ఆ మమ్మీ రూపంలో ఉన్నాడే, అతనెవరు? సార్, నాకు ఈ విషయం తెలుసుంటే ముందే పోలీసులకు చెప్పి ఉండేవాడిని కదా. అరే ఏంటి డాక్టర్ గారు, ఇవాళ మన ల్యాబ్ ధోబీఘాట్నే మరిపిస్తోంది.
అవును మరి, ఒక్క ఇంచు కూడా వదలకుండా మనం క్షుణ్ణంగా పరిశీలిస్తేనే కదా మనకేదైనా క్లూ దొరికేది. ఇంతకీ ఆ రెడ్ కలర్ గురించి ఏం తెలిసింది? అది రక్తమా లేక బ్లడ్డా? కాదు కాదు, ఇది బ్లడ్ కాదు, ఇది రెడ్ కలర్ పెయింట్ మాత్రమే. అంటే కొండం తవ్వి ఎలకన పట్టాము అంటారు, అంతేగా? అది కూడా చచ్చింది. సార్ మరైతే ఈ బ్యాండేజ్ మీదకి పెయింట్ ఎలా వచ్చుంటుంది? ఈ పెయింట్ ఆధారంతో రక్తం మరకల్ని కనుక్కోవడం చాలా కష్టం. అందుకే కదా జోసఫ్ చెప్తున్నాను, ఇంత కష్టపడి. దొరికింది గమ్. ఏంటి? రండి చూపిస్తాను. ఇది చూడండి, ఇది ఒక రకమైన గమ్, ఎథెసివ్ స్ట్రిప్. దీన్ని స్టిచ్ ఫ్రీ అంటారు. దీన్ని ఎక్కువగా పల్చటి క్లాత్స్ కుట్టడానికి ఉపయోగిస్తారు, అంటే క్లాత్స్ని జాయింట్ చేయడానికి. దీనివల్ల బట్టలు చిరిగిపోకుండా ఫిట్గా ఉంటాయి. ఎక్కువగా అయితే దీన్ని ఫ్యాషన్ డిజైనర్స్ ఉపయోగిస్తారు. దీన్ని జాయింట్ చేయడం వల్ల ఇక బట్టలు కుట్టాల్సిన అవసరం ఉండదు. అంటే ఆ హంతకుడు ఫ్యాషన్ డిజైనర్ అయి ఉండొచ్చు. అయ్యుండొచ్చు. అయితే మేము ఏ నలుగురినైతే మమ్మీ గెటప్స్లో వచ్చారని అనుమానిస్తున్నామో, డెఫినెట్గా ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు ఈ హత్య చేసుంటారు. మనం సస్పెక్ట్ చేస్తున్న వాళ్ళు వీళ్ళే సార్. ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ ఈ కేసుకి ఏదో సంబంధం ఉంది. ఇతను మహామేధావి సార్. మొదటగా మనం సస్పెక్ట్ చేస్తోంది ఇతన్ని. ఇతనికి చాలా కంపెనీలు ఉన్నాయి. ఫ్యాబ్రిక్స్ విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయటం ఇతని బిజినెస్. స్టిచ్ ఫ్రీ కూడా ఇతని ఫ్యాక్టరీదే. మరి రెండో వ్యక్తి? ఇతను మహా జాదూగర్ సార్. అందరూ కేడీ అంటారు. ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్ సార్. ఇతనే మొదటిసారిగా మన దేశంలో ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేయకుండా స్టిచ్ ఫ్రీ మెథడ్ని క్రియేట్ చేశాడు. వెరీ గుడ్ వర్క్. లెట్స్ గో. రండి సార్. ఇటువైపు సార్. ఓ హలో ఏసీపీ గారు, నైస్ టు సీ యూ సార్. నా ఇంటర్వ్యూ ఏదో తీసుకోవాలన్నారట కదా, నా సెక్రటరీ చెప్పింది. లేదు లేదు లేదు, నేను ఇంటర్వ్యూ కోసం రాలేదు, ఎంక్వైరీ కోసం వచ్చాను. ఎంక్వైరీలో కొన్నిసార్లు కాలర్ కూడా పట్టుకోవాల్సి ఉంటుంది. ఏంటి, ఏం జరిగింది? 3 సంవత్సరాల క్రితం ఒక పార్టీలో మమ్మీ ఒకరిని హత్య చేసింది. ఇప్పుడు ఆ మమ్మీ మాకు దొరికింది. ఓ అలాగా, ఎక్కడా? ఇప్పుడు ఆ మమ్మీ మాకు దొరికింది. ఆ పార్టీలో ఏ బ్యాండేజ్తో అయితే నువ్వు మమ్మీగా మారావో, ఆ బ్యాండేజ్ అంతా చిన్న చిన్న ముక్కలుగా ఉంది. కానీ అవన్నీ జాయింట్ చేసి లేవు. ఇంకానా? ఆ టైంలో క్లాత్ను కుట్టకుండా ఎలా జాయింట్ చేయొచ్చన్న విషయం నీకు మాత్రమే తెలుసు. అది ఓ స్పెషల్ గమ్తో. ఓ అదా? ఏసీపీ గారు, మీకు విషయం చెప్తాను. దానికోసం వాడే గమ్ మీకు మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది. కావాలంటే మీరు కూడా కొనుక్కోవచ్చు. కొంపదీసి ఈ విషయంలో నా మీద ఏమైనా డౌట్ పడుతున్నారా? మీకు ఈ విషయం తెలుసా? ఈ స్టిచ్ ఫ్రీ గమ్తో ఎవరైనా చాలా ఈజీగా మమ్మీని తయారు చేయొచ్చు. అలాగని వాటి మీద నాకు కాపీ రైట్లు ఉండబో కూడా. ఏసీపీ గారు, ఓ క్రియేటివ్ డిజైనర్గా మీకు గిఫ్ట్ ఇవ్వబోతున్నాను నేను. బై ది బై, మీరు ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా మీరు బయలుదేరి అసలు హంతకుని పట్టుకోండి. సార్, ఆ రోజు నేను ఇదే ముసుగు వేసుకున్నాను. సార్, మీరే చెప్పండి, నేను మమ్మీ ఎలాగవ్వగలుగుతాను? దీని చుట్టూ బ్యాండేజ్ చేసినంత మాత్రాన మమ్మీ అవుతానా? మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. కాస్త నీ ఎక్సాల్ కట్టి పెడతావా? చూడు, నువ్వు ఈ డ్రెస్ మీదే బ్యాండేజ్ కట్టుకుని తిరుగుంటావని చెప్పడానికి మేమేం ఎర్ర బస్ ఎక్కి రాలేదు. ఈ డ్రెస్ నువ్వు వేసుకోవడానికి ముందే బ్యాండేజ్ కట్టుకుని ఇందులోకి దూరం ఉండొచ్చుగా. ఏమన్నా మమ్మీ గెటప్ వేసుకుందే కాక దానిపై నీ డ్రెస్ వేసుకుని పార్టీలో మర్డర్ చేసి అమాయక చక్రవర్తిలా తిరిగినట్టున్నావు కదా? కానీ సార్, అది చెప్పు, షాక్ తిన్నావా? సార్, ఒకవేళ ఆ బ్యాండేజ్ నాతో పాటే తీసుకొచ్చుంటే మళ్ళీ అది మీకెలా దొరుకుతుంది? వీడికి తెలివే కాదు, అతి తెలివి కూడా బాగా ఉన్నట్టుంది. వీడి మీద ఒక కన్నేసి ఉంచండి.
జోసఫ్, ఈ కేసు సంగతి అస్సలు తేలట్లేదు. ఇతడే హంతకుడు అని చెప్పడానికి మనకింతవరకు ఏ ఆధారమూ దొరకలేదు. వరుసగా హత్యలు జరుగుతూనే ఉన్నాయి, కానీ సార్ మీ ఫోటో వాడు భలే గీశాడు సార్. జోసఫ్ వాడు తన మాటలతో మనల్ని మభ్యపెట్టాడు. సార్ మీ ఫోటో అయితే మిమ్మల్ని చూస్తూ వేశాడు, కానీ అమ్మాయి ఫోటో ఎలా వేశాడు? జోసఫ్, ఈ అమ్మాయిని ఎక్కడో... అవును సార్, 3 సంవత్సరాల క్రితం ఆ పార్టీలో చనిపోయిందే ఈ అమ్మాయే. అక్కడున్న వాళ్ళందరూ తను ఎవరో తెలీదని చెప్తున్నారు. సార్ 3 సంవత్సరాల క్రితం చనిపోయిన ఈ అమ్మాయిని గుర్తు పెట్టుకుని మరీ ఫోటో గీయగలిగాడంటే తప్పకుండా ఈ అమ్మాయి గురించిన అన్ని విషయాలు అతనికి తెలిసే ఉండాలి సార్. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈ అమ్మాయిని గుర్తు పెట్టుకోవటం, అలా గుర్తు పెట్టుకొని తనకు తెలియకుండానే ఆ అమ్మాయి రూపాన్ని ఇంత ఖచ్చితంగా గీయగలిగాడంటే విషయం క్లియర్ జోసఫ్. వాళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా ఏదో సంబంధం ఉండే ఉంటుంది. సార్ ఆ కేడీ పార్టీలో డ్రాకులా వేషం వేసుకున్నాడు. సార్ మమ్మీ వేషం నుండి డ్రాకులా వేషానికి మారడం పెద్ద విషయం కాదు సార్. మనం ఎవరి గురించి అయితే వెతుకుతున్నామో అతనే ఈ కేడీ. అభిజిత్, నువ్వు త్వరగా కేడీ ఆఫీస్కి చేరుకో. అతనే హంతకుడని నాకు అనుమానంగా ఉంది. సార్ ఆయన ఇక్కడ లేరు. ఎక్కడికి వెళ్ళాడు? ఆయన ఇప్పుడే ఓ పార్టీకి వెళ్ళారు. ఏ పార్టీకి వెళ్ళాడు? హోటల్ నగీనా ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వరల్డ్ పార్టీకి సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఇదేంటి? ఏదిలా ఇవ్వండి. ఈ లెటర్లో డ్రాకులా అని రాసుంది. అంతా రివర్స్ అయింది. వీడికి లెటర్ వచ్చిందేంటి? Oh my God. జోసఫ్, వాడు బ్లాక్ జర్కిన్ వేసుకున్నాడు. జోసఫ్, అటు వెళ్ళి చూడు. ప్రణీత్, నువ్వు కూడా వెళ్ళు. సార్, ఒక్క విషయం చెప్పు. నువ్వు ఆ అమ్మాయిని ఎందుకు చంపావు? అదేంటంటే అదే నన్ను తప్పుగా అర్థం చేసుకుని జోసఫ్. సార్ ఎక్కడ కనిపించలేదు. నో సార్, బయట కూడా లేరు సార్.
ఈ మాస్క్ వెనకాల ఉన్న వ్యక్తి అసలు ఫేస్ ఏంటో నన్ను ఒకసారి చూడని అమ్మా. అవును, నేనే చంపేశాను. అందరినీ నేనే చంపేశాను. ఎందుకంటే ఆ రోజు హలోయిన్ పార్టీలో చనిపోయిన అమ్మాయి నా మొదటి మరియు ఆఖరి ప్రేమికురాలు. నేను ఆ రోజు పార్టీలో ఆ అమ్మాయితో నా ప్రేమ గురించి చెప్పడానికి వెళ్ళాను. కానీ నన్ను దురదృష్టం వెంటాడింది. ఆ అమ్మాయిని ఎవరో చంపేశారు. నాకు తెలుసు ఆ హంతకుడు ఆ నలుగురిలోనే ఉన్నాడు. ఎందుకంటే ఆ నలుగురు ఆ అమ్మాయి హత్య జరిగిన తర్వాతే వచ్చారు. ఆ రోజు నుంచి నాకు ఒకటే ఆలోచన, పగ. వాళ్ళ మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలి. ఎందుకంటే అసలు హంతకుడు ఎవరో నాకు తెలియదు కాబట్టి. అందుకే ఆ నలుగురిని నేను హత్య చేశాను. ఇతనేదో మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. వెంటనే ఇతనికి ట్రీట్మెంట్ చేయించాలి. ఆ పిచ్చి వాళ్ళ మధ్య గడపడమే ఇతనికి పెద్ద శిక్ష. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.